హాయ్ అండి, వెల్కమ్ టు చైతన్య ఎడ్యు ఇన్ఫో. ఈ వీడియోలో మనం బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఫార్మాస్యూటిక్స్ సబ్జెక్ట్లో ఉన్న ఆల్ 5 యూనిట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సెమిస్టర్కి కావాల్సినవి అవైతే క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనం యూనిట్ 1లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫార్మసీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఫార్మసీ యాజ్ అ కెరియర్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి పార్ట్స్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి హ్యాండ్లింగ్ అండ్ ఎర్రర్స్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి పోసాలజీ. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి డోస్ క్యాలిక్యులేషన్స్. ఇవి మనకి యూనిట్ 1 నుంచి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం యూనిట్ 2 చూద్దాం. యూనిట్ 2లో మనకు వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి అలిగేషన్ అలాంగ్ విత్ ప్రూఫ్ స్పిరిట్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ వన్ వచ్చేసరికి సింపుల్ అండ్ కాంపౌండ్ పౌడర్స్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి డస్టింగ్ ఎఫ్లోరిసెంట్ అలానే ఎట్యూటిక్ మిక్స్చర్స్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ liquid dosage forms along with their excipients used in the liquid dosage forms. Next last question వచ్చేసరికి solubility enhancement techniques. ఇవి మనకి యూనిట్ 2లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 3కి వెళ్ళే ముందు మీకు కనుక ఈ కంప్లీట్ లిస్ట్, నేను ఏ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చెప్తున్నాను, ఈ కంప్లీట్ లిస్ట్ మీకు కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్కి అయితే మెసేజ్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇప్పుడు మనం యూనిట్ 3 చూద్దాం. యూనిట్ 3లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి థ్రోట్ పెయిన్, నెక్స్ట్ ఎలిక్సర్స్, సిరప్స్, సస్పెన్షన్స్ అండ్ ఎమల్షన్స్. ఇవి మనకి యూనిట్ 3లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం యూనిట్ 4 డిస్కస్ చేద్దాం. యూనిట్ 4లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ప్రిపరేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ సపోస్టరీస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫిజికల్, కెమికల్ అండ్ థెరపటికల్ ఇంకంపాటబిలిటీస్. ఇది మనకి ఉన్న నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవి యూనిట్ 4లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 5 కనుక చూసుకున్నట్టయితే ఆయింట్మెంట్స్, పేస్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద డెర్మల్ పెనట్రేషన్ ఆఫ్ డ్రగ్స్. నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చేసరికి ఎవాల్యుయేషన్స్ ఫర్ సెమీ సాలిడ్స్. ఇవి మనకి ఆల్ 5 యూనిట్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫార్మాస్యూటిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనము ఫార్మాస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అయితే చూద్దాం. ఆల్రెడీ నేను హ్యూమన్ అనాటమీ, ఫిజియాలజీ అనే ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ సబ్జెక్ట్స్ అయితే చేశాను. అవి ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటాయి, ఇప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.